మొత్తం ఎంత మేర భూములు ఇక్కడ తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? ఎన్ని ఎకరాలు మాధవరం కృష్ణారావు గారు? మొత్తం హైదరాబాద్లో 9,252 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసి అమ్ముదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది జరగబోతుంది. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ₹1,00,000 ప్రాపర్టీని 10,000కే దానాదత్తం చేసి 90,000 రూపాయలు జోనింపుకుందామని కాంగ్రెస్ పడ జోనింపుకుందాం ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాం, ప్రజలకు ఏదైనా ఫ్యాక్టరీలు మూతపడ్డ ఫ్యాక్టరీ ఉంటే అవి తీసేసి డబుల్ బెడ్రూమ్ కట్టేయండి, పార్కులు కట్టేయండి, లేకపోతే హాస్పిటల్ కట్టేయండి, స్కూల్ కట్టేయండి అని అడుగుతున్నాము. కానీ అది కాదు, మేము అమ్ముకుంటాం, మేము జోని అమ్ముకుంటాం, ₹1,00,000 10,000కి అమ్ముకుంటాం, 90,000 మాకు కావాలి, మా సోనియా గాంధీ కావాలి, మా రాహుల్ గాంధీ కావాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. కాబట్టి దాన్ని ఎట్టివరకు అడ్డుకుందామని చెప్పేసి మేము అందరం కలిసి ఫైట్. మొత్తం మీకు సమాచారం ఎట్లా దొరికింది అనేటువంటి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం. అసలు జీవో రాకముందుకే జీవో మీ చేతికి ఎట్లా వచ్చింది, సమాచారం ఎట్లా తెలిసింది అనేటువంటి దానిపైన దాని గురించి ఏమంటారు? నీయస్వంటి విలేకరులు, ఆనెస్ట్ విలేకరులు తెలంగాణ బిడ్డలు ఉన్నారు, చాలామంది బతుకున్నారు. మీయస్వంటి వాళ్ళు వారు ఎట్లా తీసుకొని బయట పెడతారు? మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని యాంకర్స్ కానీ విలేకరులు కానీ ఫోటోగ్రాఫర్గా నూకుంటారా? మన తెలంగాణకి పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు కడుపు మండి చెప్పిన మాటలు ఇవి. అది ఫర్దర్ అంటే గవర్నమెంట్ ఇది స్కామ్ కాదు, పాలసీ, పరిశ్రమలు కాలుష్యం ఏవైతున్నాయో వాటిని దూరం తీసుకెళ్తున్నాం ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమో మొత్తం భూముల అమ్మకానికి చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు పారిశ్రామికులు మీరు అంటారు. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో? మీరు మాట్లాడుతారు, పారిశ్రామికవేత్తలు కంపెనీ యజమానులు మీతో మాట్లాడుతున్నారు, ఏమని చెప్పారు? మా వదిలిని అడుగుపోయి మీ మిస్సెస్ మా వదిలిని అడుగు, ఆడ 10,000కే ఇస్తా అంటుండు, మనకి ఏనంటుండు, పక్కకున్న భూస్వామికి ఇస్తా అంటుండు అంటే నీకు మీ మిస్సెసే చెప్తుంది. అరే మనకు 10,000కి ఇస్తే మనం ఉంటాం కానీ మనకి ఇల్లే లేదు, మనం పొద్దులేసి యాంకర్గా పనిచేస్తున్నాం, ఇది ఎక్కడ కర్మ, ఇల్లే లేదని అంటుంది. మరి మన మిస్సెస్ మాటిందామా లేకపోతే రేవంత్ రెడ్డి మాటిందామా చెప్పు నాకు. అంటే వీళ్ళ దగ్గర వెనకాల నుంచి మీరు చెప్తున్నట్టు బ్యాక్ డోర్ నడుస్తుందా? అంతే కదా. నా మిస్సెస్ నీ మిస్సెస్ని అడుగు, ఆడ 10,000కి ₹1,00,000 10,000కి అమ్ముతున్నారు, మనకి ఇల్లు లేదు, ఆ 10,000 మనకి ఇస్తే ఇల్లు కట్టుకుంటాం కదా అనుకుంటుంది. కానీ వాళ్ళు ₹1,00,000కి అమ్ముకుంటాం, మనకి ఏరంట అంటే ఏమంటుంది మన భార్య, మన తల్లి ఏమంటుంది? వాళ్ళు దొంగతనాలు అమ్ముతున్నారు, ప్రజల సొత్తు దోసుక తింటున్నారు. మీఎస్ వంటి వాళ్ళు ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో, మీఎస్ వంటి వాళ్ళు నిరుపేదలు ఉన్నారు, మీఎస్ వంటి వాళ్ళకి ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాంకర్గా నీకుందా హైదరాబాద్ వెళ్ళియాలా? ఇంచు జాగా కూడా లేదు. మరి నీకే ఇవ్వమంటున్నాం, ఇవ్వండి, మా యాంకర్లకి ఇవ్వండి, మా ఫోటోగ్రాఫర్లకి ఇవ్వండి, నిరుపేదలకి ఇవ్వండి. పొద్దున్న లేచి ప్రజల కొరకు పాటు పాడుతారు, 6 గంటలకు లేస్తారు. మమ్మల్ని 5 గంటలకు ఏదైనా బ్లాస్టింగ్ అయితే ఫస్ట్ ఉరికేది మీరే, మీ దారినే పోలీసులు తెలుస్తుంది, మీ వారిలో మాకు తెలుస్తుంది. మరి మీఎస్ వంటి వాళ్ళకి ఇవ్వమనండి, గరీబ్ వాళ్ళకి ఇయ్యరు.